బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏమీ లేదు కాబట్టి ఎలక్ట్రోల్ బాండ్లు దీనికి లింక్ పెడతా ఉన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు ఈ యొక్క పార్లమెంటు ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రోల్ బాండ్లు సేకరించినాయి. అటు బీజేపీ సేకరించింది, కాంగ్రెస్ పార్టీ సేకరించింది, అన్ని రాజకీయ పార్టీలు. దాంట్లో బీఆర్ఎస్ కూడా పార్టీ ఎలక్ట్రోల్ బాండ్లు తీసుకున్నది. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయారు తప్పిస్తే ఒక రూపాయి కూడా వాళ్ళు సంపాదించలే. ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22 ఏప్రిల్ నెల 2022 సంవత్సరం. ఈ కార్ రేసింగ్ అయింది మార్చ్ 2023 సంవత్సరం. అంటే ఎలక్ట్రోల్ బాండ్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్ళే డబ్బులు పెట్టినారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి. కాబట్టి దీంట్లో ఫిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే గ్రీన్ కో కంపెనీ 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించింది. మరి వాళ్ళు ఎక్కడెక్కడ క్విక్ అండ్ ప్రో చేసినారు. మీడియా ద్వారా లేదు, సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారి మీద బురదలే కార్యక్రమం చేస్తాం. చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.